అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి, అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి. తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు, మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు. మొదటిసారి మీరు అమ్మని దర్శించినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సుమారు? నేను ఇట్ వాస్ 1970 కదా, 23 ఇయర్స్. జిల్లెళ్ళమూడి అమ్మకు సంబంధించిన మాసపత్రిక టీకే రావు గారు మాతృశ్రీ తెప్పించుకునేవారు. ఆయన ఒక చిన్నగా నవ్వి అన్నారు, ఆయన కొంచెం డీప్ వాయిస్ లో మాట్లాడతారు, అమ్మ అమ్మ అమ్మే అన్నారు. అమ్మ గురించి విన్నాము, అమ్మని చూడాలనుకున్నాము, అమ్మ గురించి చదివాము, వెళ్ళాలి చూడాలి అంటే అంతే. ఇప్పుడు అమ్మ మద్రాస్ వెళ్ళినప్పుడు అమ్మకి ఎవరో 8 గజాలు చేరిస్తే అది జ్ఞాపకంగా మా అమ్మకి ఇచ్చారు. నాకు ఎక్కువ అమ్మ ప్రేమ తత్వమే, నాకు లవ్ ఎవ్రీబడి కదా. శ్లిష్ట శాంతక్కయ్య గారు 1970 నుంచి కూడా అమ్మని దర్శిస్తూ అమ్మని సేవించిన సోదరి వీరు. అమ్మతో మా అనుభవాల శీర్షికన ఈరోజు అమ్మని గురించి వారి అనుభవాలు తెలుసుకోవద్దు గానుగా వారిని కోరాం. దయతో వారు అంగీకరించారు. వారి అనుభవాలు మనతో పంచుకోపోయే ముందుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి మనకు వివరించవలసిందిగా వారిని కోరుతున్నాం. నమస్కారం శాంతక్కయ్య గారు. నమస్తే ప్రసాద్ గారు. నా పేరు సిస్టర్ శాంత. మా నాన్నగారు సిస్టర్ సుబ్బారావు గారు. మా నాన్నగారు వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు సాకుర్రు. మా అమ్మ పేరు సిస్టర్ వెంకటరమణ, వాళ్ళదేమో అప్పనపల్లి. ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి వెలిసారు కదా. కానీ మా నాన్నగారు 45 ఆ ప్రాంతాల్లోనే హైదరాబాద్ వచ్చేసారు. 1945 రౌండ్ అబౌట్ 45 ప్రాంతాల్లో వచ్చారు. ఇక్కడ వచ్చి గీతా ప్రచారం మొదలు పెట్టారు. దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా నాన్నగారికి కళ్ళు లేవు. చిన్నప్పుడు స్కూల్లో, హై స్కూల్లో ఉన్నప్పుడు పరీక్ష పోటీల్లో కాంపిటీషన్స్లో గీత నేర్చుకున్నారు. తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన కళ్ళు పోయాక ప్రొఫెషనల్గా హీ కెనాట్ షైన్ కాగా ఇక్కడికి వచ్చాక గీతా ప్రచారం చేశారన్నమాట. అది కాకుండా కళ్ళ కోసం మా నాన్నగారు చాలా స్పిరిచువల్ మాస్టర్స్ని కలిశారు. కానీ ఎవరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతర్దృష్టి వస్తే బాహ్య దృష్టి అదే వస్తుంది అని చెప్పారు. రమణ మహర్షి శరీరం సశరీరంగా ఉన్నప్పుడు మీ నాన్నగారు అక్కడ 3-4 నెలలు అక్కడ ఉన్నారు. చాలా గొప్ప, చాలా గ్రేట్. అసలు ఫస్ట్ మా నాన్నగారు చూసిన సత్పురుషుడు ఎవరంటే రామ్లాల్ ప్రభుజీ అంటారు, అమృత్సర్లో. ఆయన హఠ యోగి. సో ఆయన దగ్గరికి మాకు తెలిసిన, నాన్నగారికి తెలిసిన ఆయన ఒక ఆయన ఓరుగుంటి నరసింహయోగి, ఆయన కూడా ఈస్ట్ గోదావరి ఆయన తీసుకెళ్లారు మా నాన్నగారు కళ్ళ కోసమని. ఆయన హఠయోగా నేర్పిస్తే వస్తుందేమో అనుకుని. సో అక్కడికి వెళ్ళారు. ఆయనకి గణపతి మంత్రం ఉపదేశిస్తే దాన్ని చాలా సీరియస్గా చేసేస్తే అదేమో కొంచెం సీరియస్ రీపర్కషన్స్ వచ్చాయి. అంటే ఉస్సల్లాగా రావడం, లెవిటేషన్ అవి వస్తే పక్క వాళ్ళు భయపడ్డారు. మళ్ళీ గురూజీని పిలిస్తే ఆయన మన ఎత్తి మీద నీళ్ళు చల్లి చెప్పారు, ఇంత సీరియస్గా చేయకూడదు మీరు, ఇలా చేస్తే ఇలా ఒక్కొక్కసారి పిచ్చి వస్తుంది, ఆ పిచ్చి ఏమో మెడికల్ సైన్స్లో దానికి క్యూర్ ఏమీ లేదు కాబట్టి గో స్లో అన్నారు. దాంతో డిసప్పాయింట్ అయిపోయి వచ్చేసారు. అది కాకుండా అక్కడ పంజాబ్లో చలికి అవి తట్టుకోవడం కూడా కష్టం కదా, అమృత్సర్లో వచ్చేసారు. తర్వాత ఫస్ట్ సెయింట్ కలిసినది రమణ మహర్షి దగ్గరికి వచ్చారు. రమణ మహర్షి కళ్ళ గురించి అడిగితే అంతర్దృష్టి వస్తే బాహ్య దృష్టి అదే వస్తుంది అంటే, అంతర్దృష్టి అంటే ఏమిటి అని ప్రశ్న వస్తే దానికి సాధన చేయడం అవన్నీ వాటి గురించి ఏవో చెప్పారు. అక్కడ ఉండి చేయాలనుకున్నారు, సాధించాలనుకున్నారు. కానీ ఈ లోపల మా తాతగారు సీరియస్గా ఉన్నారన్న మూలంగా టెలిగ్రామ్ వస్తే మా నాన్నగారు అమ్మ వెనక్కి వచ్చేసారు. మీ నాన్నగారికి మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయనకి కళ్ళు కనపడవు? లేవు. ఎందుకంటే చిన్న స్టూడెంట్ డేస్ నుంచే గ్రాడ్యువల్గా డిటీరియేషన్.
తన స్టూడెంట్ డేస్ నుంచి కూడా సరిగా కనిపించకపోవడం, ఓ ఎంఏలో కూడా అసలు అందుకోసమే తను అసలు సైన్సెస్లో వెళ్లకుండా ఆర్ట్స్లోకి వెళ్ళారు. అవునా ఎందుకంటే లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, కెమిస్ట్రీ అవిను. అవును సో అలా సత్పురుష్ ఫస్ట్ అది అయ్యాక అక్కడ అది అయ్యాక ఉపాసని బాబా అంటే సాయిబాబాకి ప్రథమ శిష్యులు. ఆయన దగ్గర ఆయన ఉన్నప్పుడు అక్కడ 4 ఏళ్ళు ఆయన ఉండగాను, 1 ఏడాది ఆయన సమాధి అయ్యాక అక్కడ ఉండి ఆయన ఏదో సాధన చేశారు. సాకోరిలో ఉన్నారు, మహారాష్ట్ర అదే షిర్డీ దగ్గర ఉన్న సాకోరిలో. అప్పుడు ఆయన చెప్పారనమాట, నీకు ఇంకా 4 బళ్ళ ప్రారంధం ఉంది, అది అనుభవించేస్తే అయిపోతుంది ఈ జన్మలో. లేకపోతే కళ్ళు ఇవ్వడం అనేది ఏ మహాత్ముడికైనా ఇట్స్ వెరీ ఈజీ, అదే పెద్ద గొప్ప పనేం కాదు ఎవరికైనాను. కానీ ప్రారంధం అనుభవించదలుచుకుంటే అనుభవించేయడం ఈ జన్మలో, ఈ కళ్ళు అడగకుండా. లేకపోతే కళ్ళు కావాలంటే కళ్ళు తెచ్చుకుని మళ్ళీ ప్రొలాంగ్ చేసుకుని ఇంకొక 4-5 జన్మలో ఎన్నో చెప్పరు కదా. అంటే అప్పుడు చాయిస్ వాజ్ గివెన్, హీ చోస్ నాట్ టు, అంటే అనుభవించడం బెటర్ అనుకుని డిసైడ్ చేసుకున్నారు. ఆ ప్రాసెస్ లోనే ఆయన సమాధి అయిపోయాక అప్పుడు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ రౌండ్ అబౌట్ 45లో వచ్చారు. తర్వాత ఎప్పుడు ఇక్కడ అంత గీతా ప్రచారం, ఇక్కడ రాణి బరకత్ రాయ్ అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ నాన్నగారిని గీతా ప్రచారం కింద పని చేయమని చెప్తే సరే. ట్విన్ సిటీస్లో మా నాన్నగారు గీతా క్లాసులు తీసుకొని సెంటర్ అంటూ లేదు, అన్ని చోట్ల చెప్పేవారు. వారానికి 1 రోజు వెళ్ళేవారు. అలాగా గీత కంప్లీట్ చేయడానికి ఒక 3-4 ఇయర్స్ కూడా అయ్యేది. అలా వాళ్ళు వచ్చి అంటే ఏంటంటే నాన్నగారి కండిషన్ ఏంటంటే తీసుకెళ్ళాలి, తీసుకురావాలి అంతే. మానిటరీగా ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు, ఎందుకంటే మన ఇది కదా వేద విక్రయ అన్న విక్రయం పాపం అని కదా, ఇది వేద విద్యలో సేవా కార్యక్రమంలోనే వారి జీవితాన్ని గడిపారు. అదే అందుకోసం రిషికేష్ కూడా మేము అలా స్వామి శివానంద 1915లో ఆల్ ఇండియా రేడియో టూర్కి వచ్చారు. ఆల్ ఇండియా టూర్కి వచ్చినప్పుడు మా నాన్నగారు ఇక్కడ కలిశారు. 50లో నాన్నగారు కలిశారు. 59లో ఫస్ట్ టైం రిషికేష్కి వెళ్ళారు. అక్కడ ఆశ్రమాల్లో రోజు ఉపన్యాసం, రాత్రి సత్సంగులు ఇస్తే నాన్నగారికి ఆయన గీతా వ్యాసం టైటిల్ ఇచ్చారు. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మామూలుగా సత్సంగం అంటే అన్నీ ఉండేది ప్రోగ్రాంలు, భజన, కీర్తన, ఉపన్యాసాలన్నీ. కానీ మా నాన్నగారి అదృష్టం ఏంటంటే స్వామీజీ మా నాన్నగారు వెళ్ళినప్పుడు ఆ 4 రోజులు మా నాన్నగారు ఉపన్యాసం తప్ప ఇంకేమీ ఉండేది కాదు సత్సంగంలో. చాలా అదృష్టవంతులు. అప్పుడు అందరు అడిగారు, ఏంటి వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ యూ సుబ్బారావు గారు అంటే, నాన్నగారు నా గ్రేట్నెస్ కాదు, ఆయన దయా వర్షం కురిపించాలనుకున్నాం నా మీద, అందుకోసం గీత చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, నేను అందరిలాంటి వాడిని, కానీ బట్ ఆయన కృప నా మీద ఎక్కువ ఉంది కాబట్టి నాకు రోజు 1 గంట సేపు ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఆ ప్రాసెస్ లోనే గీతా క్లాసులు మా నాన్నగారు ఇక్కడ జీకే రావు గారు అని మారేడుపల్లిలో ఉండేవారు, గాదా కృష్ణారావు గారు. వాళ్ళకి అసలు ఫస్ట్ ఏంటంటే గాదా కృష్ణరావు గారి మామగారు పోయినప్పుడు వాళ్ళ వైఫ్ డిప్రెషన్లో ఉంటే మా నాన్నగారు ఇక్కడ ఎన్ సోమనాథరావు గారు అని రైల్వేలో పనిచేసేవారు. ఆయన వాళ్ళ ఇంట్లో గీతా క్లాసులు కండక్ట్ చేసేవారు. సోమనాథరావు గారిది కవిటం, ఈ జీకే రావు గారిది కూడా కవిటం. సో అలా వాళ్ళిద్దరికి పరిచయం. ఆవిడ డిప్రెషన్లో ఉన్నారని 4 గీతం వింటే ఆవిడ కొంచెం మనసుకి బాగుంటుంది అనే ఉద్దేశంతో మా నాన్నగారిని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశారు. అలా మా కాంటాక్ట్ వచ్చింది. తర్వాత చిన్న మీరు ఎంతమంది మీ అమ్మ తల్లిదండ్రులకి సంతానం? 2, నేను మా అక్క. మా అక్క గారు, వారి పేరు రాధ గారు. అయితే ఆయన జీకే రావు గారు మాతృశ్రీ తెప్పించుకునేవారు. మాతృశ్రీ జిల్లెలమ్మూడి అమ్మకు సంబంధించిన మాసపత్రిక ఆ రోజుల్లో మాతృశ్రీ వచ్చేది. అది ఎప్పుడైనా నేను తెచ్చి చదువుతూ ఉండేదాన్ని. అంతకుముందు కూడా మా అక్క మామగారు డొక్కా శ్రీరామూర్తి గారు, ఆయన విజయనగరం మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ కింద రిటైర్ అయ్యారు. ఆయన ఫస్ట్ అమ్మని చూసి వచ్చారు. వచ్చినప్పుడు మా ఇంటికి వస్తే మా నాన్నగారు అడిగారు, అమ్మ గురించి ఏమన్నా చెప్పండి, ఏమిటి విశేషాలు అంటే ఆయన ఒక చిన్నగా నవ్వి అన్నారు. ఆయన కొంచెం డీప్ వాయిస్ లో మాట్లాడతారు, లో వాయిస్ లో మాట్లాడేవారు, బేస్ వాయిస్ లో మాట్లాడేవారు. ఆయన అన్నారు, అమ్మే అన్నారు. సంగీతంలో చెప్పారు అది కూడా. అంతకన్నా మాకేం విశేషాలు చెప్పలేదు. తర్వాత ఈ మ్యాగజైన్ చదువుతూ ఒకరోజు నేను అన్నాను, నేను వెళ్తున్నాను, నాకు సెకండ్ సాటర్డే హాలిడే ఉంది, సండే నేను వెళ్తున్నా జిల్లెలమూడి అని. అంటే మా నాన్నగారు నాకు కంగారు పడుకు మేము వస్తాము, అమ్మని చూడడానికి మేము వస్తామని. అప్పుడు మా అక్క తను ఇంకా అత్తగారి ఇంటికి వెళ్లే ముందు మేము 4 కలిసి భీష్మ ఏకాదశి నాడు బయలుదేరి భీష్మ ద్వాదశి నాడు మేము పొద్దున్నే వీళ్ళింటికి వచ్చాం. బాపట్లలో బొడ్డు ఆంజనేయులు గారు అని ఉన్నారు, బొడ్డుపల్లి.
బొడ్డుపల్లి ఆంజనేయులు గారు. బొడ్డుపల్లి ఆంజనేయులు గారు నాన్నగారికి క్లాస్మేట్ కూడా. ఓహో, అంటే జిల్లెమూడి నాన్నగారికి, జిల్లెమూడిలో అదే అమ్మ భర్త బ్రహ్మాండ నాగేశ్వరరావు గారికి ఆయనకి క్లాస్మేట్. సో మేము వాళ్ళ ఇంట్లో దిగాము, ఎందుకంటే ఆయన రామకృష్ణ మఠకి సెక్రటరీ కింద ఉండేవారు. ఆయన ఇక్కడ హైదరాబాద్లో పనిచేసేవారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. మా పెద్దనాన్నగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. ఆ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పృథ్వీరాజ్ అని ఉండేవారు. ఆయన మా నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఎందుకంటే ఆయన ఉపాసన బాబా భక్తుడు. సో ఆ నెట్వర్క్ అలా కలిసిందనమాట. సో వాళ్ళ ద్వారా ఈ వాళ్ళు కూడా వచ్చి చూసారనమాట. అయితే ఏంటి ఎందుకు వచ్చారు అంటే, ఇలా అమ్మని చూడడానికి వచ్చాము జిల్లెలమూడి అమ్మని అంటే, అమ్మగారిని అంటే నేను అన్నాను మీరు ఇంత దగ్గర కదా, మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వెళ్ళి చూడొచ్చు కదా అని అంటే ఆయన నవ్వారనమాట. అని ఏం మాట్లాడలేదు, ఎందుకంటే హీఈస్ డీప్లీ ఇన్వాల్వ్ విత్ రామకృష్ణ ఆయన. తర్వాత ఏంటంటే ఆయనకి ఓల్డ్ మదర్ ఉండేవారు, క్యాన్సర్ వచ్చారు ఆవిడకి చాలా వండర్ఫుల్గా సేవ చేశారు. రియల్ ఐడియల్ సన్ అంటే ఆయనని చూశాను, ఎందుకంటే ఆంజనేయులు గారి భార్య చాలా సిక్లీ పర్సన్, పాపం ఆవిడ అసలు ఏమి చేయలేరు. కానీ ఈయన అమ్మకి భార్యకి కూడా చాలా సేవ చేశారు. సో వాళ్ళ ఇంట్లో దిగి మేము అక్కడ ప్రెస్ ఉండేది కదా, ప్రెస్ దగ్గర వ్యాన్ ఎక్కి ప్రింటర్స్ దగ్గరికి అక్కడ వ్యాన్ ఆ వ్యాన్ లో వచ్చాం. అది రైల్వే గేట్ పడిపోయింది, 1 గంటన్నర సేపు అక్కడ ఉన్నాం, దానిలో వ్యాన్ లోనే ఉన్నాము. వెళ్ళి మేము వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 12 అయిందేమో. ఆ రోజు రామకృష్ణ అన్నయ్య అనసూయ వ్రతం చేయిస్తున్నారు. ఇది సుమారుగా 1970 భీష్మ ద్వాదశి. అది అప్పుడు ఆ రోజు శ్రీపాద వారు కూడా అక్కడే ఉన్నారు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు. మేము వస్తుంటే మాతో పాటు జీకే రావు గారికి అప్పుడేమో అనాబ్షాహి ద్రాక్ష తోటలు ఉండేవి. మమ్మల్ని అన్నారు మీరు జిల్లెలమూడి వెళ్తున్నారు కదా, అమ్మకి ద్రాక్ష పళ్ళు ఇస్తాను తీసుకెళ్తారా బుట్టలో అంటే తీసుకొచ్చాం. సరే ఆ బుట్టలో ఏంటంటే అది పెద్ద గుత్తి, ఒకటే పెద్ద గుత్తి 5 కిలోస్ ఎంత ఉంటుంది, చాలా బాగుంది అనుకో ఆ బుట్టలో పెట్టి దాన్ని ప్యాక్ చేసి ఇచ్చారు మాకు. అది మేము పైకి తీసుకొచ్చి అక్కడ పెట్టాం. నాన్నగారు అన్నారు, నేను అన్నాను లేదు జీకే రావు గారు పంపించారు అమ్మా అని. సరే అప్పుడు ఎవరు రామకృష్ణ అన్నయ్య ఉషత్తయ్య అనుకుంటాను, వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, రామకృష్ణ అన్నయ్య కథ చదువుతున్నారు. సరే కూర్చున్నాము మేము. కూర్చున్నాక అప్పుడు గోపాలకృష్ణమూర్తి గారు నాన్నగారికి బాగా తెలుసు, మా నాన్నగారిని ఎప్పుడు ఆయన బావగారు అంటూ ఉండేవారు. ఇక్కడ పరిచయం బాగా. అదే అంటే మా నాన్నగారు అంటే ఆయనకి ఎందుకో చాలా అభిమానం, ప్రేమ ఎక్కువ ఆయనకి. సో బావగారు అన్ని మాట్లాడుతూ ఉండేవారు. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో కాచిన పప్పాయ తెస్తుండేవారు. సో ఆయన అన్నారు అనమాట, ఇలాగ పళ్ళు పంపించారంటే పళ్ళ బుట్ట వచ్చింది అని అన్నారు ఆయన. అంటే అవునమ్మా పళ్ళ బుట్ట తెచ్చాం మేము అని మేము అన్నాం. అంటే దానికేమో శ్రీపాద వారు వేరే ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. పళ్ళ బుట్ట అంటే ఆ పళ్ళ బుట్ట కాదు, మీరే పళ్ళ బుట్ట అన్నారమ్మా అన్నారు. అంటే మేమమ్మ నవ్వుకున్నా, అంటే మాకు తెలియదు కదా అసలు, అంటే ఫస్ట్ పరిచయం కదా, మాకు ఏం తెలియదు. మేము తర్వాత పూజ అయ్యాక మమ్మల్ని భోజనం చేసి రమ్మన్నారు, మేము భోజనం చేసాము. తర్వాత శ్రీపాద్ వారు కూడా కిందకు వచ్చారు. మళ్ళీ భోజనం చేసాక మళ్ళీ పైకి రమ్మంటే మళ్ళీ పైకి వెళ్ళాము. అప్పుడు ఐ థింక్ రామకృష్ణ అనే అమ్మ పాదాలు ఒత్తుతున్నారు. తర్వాత ఎందుకో రామకృష్ణ అనే కిందకి వెళ్ళారు. వెళ్తే నేను అక్కడే కూర్చున్నా మేము గోడ దగ్గర, అంటే అమ్మ మంచం ఇటు పక్క ఉంటుంది కదా చిన్న మధ్య గదిలో. నేనన్నా అమ్మ నేను పాదాలు నొక్కొచ్చా అన్నాను. అంటే అమ్మ అంది సరే అంది. సరే నేను నొక్కాను అనమాట. అంటే నాకు అలా అడగకూడదని కూడా తెలియదు, అంటే అంత అలా అడగొచ్చు అడగకూడదు అని నేను చెప్పా. ఏదైనా నేను ఏ చేసినా అది అంతే స్పాంటేనియస్గా జరుగుతుంది, అంతేగాని ఆలోచించి ఇది అడగకూడదు అని తెలియదు నాకు అసలు. అదే యాక్చువల్గా మనస్సుకి ఏం తోస్తే అది నిర్మలంగా అంటే అమ్మ సరే అంది. తర్వాత ఏమో మాకు అందరికి అమ్మ చీరలు ఇచ్చారనమాట ఫస్ట్ టైమే. కానీ మళ్ళీ మా అమ్మ ఏమో 8 గజాలు గోచి పోసి కట్టుకునేవారు. సో అమ్మకి 6 yards ఇస్తే సరిపోదు కదా. తర్వాత అది అమ్మ మనసులో జ్ఞాపకం పెట్టుకున్నారు. తర్వాత ఎప్పుడో అమ్మ మద్రాసు వెళ్ళినప్పుడు అమ్మకి ఎవరో 8 గజాలు చీరిస్తే అది జ్ఞాపకంగా మా అమ్మకి ఇచ్చారు. అమ్మగారు 8 గజాలు చీరలే కట్టుకుంటారనే విషయాన్ని మీరు ఎప్పుడన్నా చెప్పారా? లేదు, అమ్మ చూసారు కదా. మేము 4 వెళ్ళాం కదా, మీ అమ్మగారు కట్టుకుంటాం చూశారు కాబట్టి అమ్మకి అది ఎలాగ సరిపోదని తెలుసు, మాతో పాటు ఇచ్చింది. కానీ నాదేంటంటే అందరూ అన్నారు, ఆ అమ్మ నీకేమో పట్టు చీర ఇచ్చారు, మీ రాధకేమో మామూలు చీర ఇచ్చారు అన్నారు. అది కూడా ఆ డిఫరెన్స్ కూడా మేము నోటీస్ చేయలేదు అసలు, వాళ్ళు ఇంకొకరు చెప్తే కానీ మాకు తెలియలేదు. ఏదైనా అది అమ్మ ప్రసాదం కదా, అంతే.
ఈ పట్టు నేను అందుకోసంకి మొన్న కూడా మా అమ్మకి ఆ ఇచ్చిన చీరని తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఇచ్చారు అమ్మకి ఆ 8 గజాల చీర. అది మేము చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి ఉంచాం. తర్వాత మా అక్కకి ఇచ్చింది కూడా ప్రిజర్వ్ చేశాను. ఇప్పుడు ఆ చీర వెల్వ మనకి అది ఎవరికి తెలుస్తుంది, మనకి తెలుస్తుంది కదా, అమ్మ ప్రసాదం. అందుకోసం నేను శాస్త్రనేయతో ఉన్నాను. శాస్త్రనేయ ఒకవేళ నాకు ఏదైనా అయిపోతే కూడా ఆ చీర అది ఆ వాల్యూ మీకు తెలుస్తుంది. అందుకోసం నేను మీకు ఇస్తాను, మీరు పూజలో వాడతారో దేనికి వాడతారో అని చెప్పి మొన్న నేను ప్యాక్ చేసి ఆ 3 చీరలు ఇచ్చాను. నాది అమ్మ నాకు ఇచ్చింది, తర్వాత రాధకి ఇచ్చింది, మా అమ్మకి ఇచ్చింది. ఎందుకంటే పూజలో వాడతారు, అది మనం పూజించడానికైనా ఉపయోగించవచ్చు, అమ్మ పూజలో డెకరేషన్కైనా వాడచ్చు. ఎందుకంటే ఒకటేమో మైసూర్ది క్రేప్ ఉంటేను ఎవరో ఇలా పైన పెడితే అన్నారు, అయ్యో ఇప్పుడు అన్ని జరీ చీరలు తీసుకుంటున్నారు, అమ్మేస్తే నీకు డబ్బు వస్తుంది, ఇది మైసూర్ క్రేప్ కదా బంగారం అది అని. అంటే నేను అన్నాను, అవును అది చాలా విలువైనది అది. అంటే అవును, అంటే వాళ్ళ విలువ వేరు, మనం అనుకున్న విలువ వేరు కదా. నేను అన్నాను శాస్త్రనే అంటే వాళ్ళ ఇంట్లో ఆ పరంపర ఉంది కదా, అమ్మ గురించి తెలుసు, దాని ఆ చీర యొక్క వాల్యూ తెలుసు. అందుకోసం నేను అన్నాను శాస్త్రనే మీరు ఏమనుకోకుండా ఉంటా అంటే నేను ఇస్తానని చెప్పి మన మీటింగ్కి వచ్చాం కదా, ఆ రోజు తీసుకొచ్చి శాస్త్రనేకి ఇచ్చాను. నేను ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే ఇట్స్ గాన్ టు ద రైట్ ప్లేస్ కదా, అది కరెక్ట్ గా ప్రిజర్వ్ చేస్తే దానికి సరైన గౌరవం ఉంటుంది. అది మనకు కావాల్సింది అదే కదా. తర్వాత మొదటిసారి మీరు అమ్మని దర్శించినప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సుమారు? నేను ఇట్ వాస్ 1970 కదా, 23 ఇయర్స్. అప్పుడు ఆ సందర్భంలో మీరు అమ్మని అడగటం కానీ ఏదన్నా అమ్మ మీతో మాట్లాడటం కానీ ఏమైనా జరిగింది? ఏం మాట్లాడినా నాకేం జ్ఞాపకం లేదు. ఏం లేదు, నేను కాలు మాట నొక్కమని చెప్పింది అంతేగాని తర్వాత మళ్ళీ వంటింట్లోకి వెళ్ళింది. తర్వాత మేము వచ్చేస్తుంటే మాత్రం ఆ కిటికీలో నించుని షీ వేవ్డ్ హర్ సారీ టు అస్, అది ఉంది అంతేగాని తర్వాత ఏం మాట్లాడేది నాకేం జ్ఞాపకం లేదు. ఒక చిన్న ఇది మీకు ఏదైనా గుర్తుంటే, జనరల్గా ఏంటంటే మహానుభావులు అంటే వెళ్తాం మనం సహజంగా. మన హిందూ సంప్రదాయాల్లో ఏంటంటే పురాణాల ప్రకారంగా రాముడను, కృష్ణుడను, లేకపోతే శివుడను, ఇట్లా మన వెంకటేశ్వర స్వామిను సార్ మీ నాన్నగారు దీని ప్రకారంగా ఆయన పెద్ద వారిని చూశారు, మహానుభావుని చూశారు. ఆ కుటుంబంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి అయినా ఆపుకోలేక మీ దగ్గర తెలుసుకుందామని. అమ్మని చూడంగానే ఇవి చాలా గొప్ప వ్యక్తి అని అనిపించాల్సిన అవసరం లేదు, అనిపించకుండా ఉండాల్సిన పరిస్థితి లేదు. చూడంగానే ఒక సశరీరంతో చూసిన ఆవిడని చూడంగానే ఆ పల్లెటూళ్ళలో మీకు కలిగిన అప్పటి భావాలు ఏమిటి ఆ రోజు? ఏదన్నా కాస్త ఏమో నాకు అలా ఏమంత అంటే వెళ్ళాలి చూడాలి అనే ఒక ఉత్కంఠ తప్ప ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇలా ఉంటారు అని కూడా అట్లా కూడా ఏం అనుకోలేదు మేము. ఇప్పుడు ఏంటి ఒక స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి మహాత్ములు అని వెళ్ళడమే కానీ వీళ్ళు ఇలా ఉంటారు ఇలా ఉండాలి అని ఒక మైండ్లో ఏం ఐడియా లేదు. సో ఎక్స్పెక్టేషన్స్ లేదు. అమ్మ గురించి విన్నాము, అమ్మని చూడాలనుకున్నాము, అమ్మ గురించి చదివాము, వెళ్ళాలి చూడాలి అంటే అంతే. చాలా బాగుంది. నా భావం కూడా ఏంటంటే అది ఎక్స్పెక్టేషన్తో వెళ్ళటం కాదు, అక్కడ ఆ సందర్భంలో మీ మనసులో కలిగిన ఆలోచన ఏమన్నా అంటే అమ్మని చూసామని ఒక తృప్తి, అంతేగాని అంటే గుర్తులేదు, ఏం గుర్తేమీ లేదు. తర్వాత ఎన్ని రోజులు మీరున్నారు ఆ ట్రిప్లో? ఆ ట్రిప్లో నెక్స్ట్ డే వెళ్ళిపోయాం. ఎందుకంటే విజయవాడ వచ్చి మా అమ్మ మా అక్క బస్ ఎక్కి విజయనగరం వెళ్ళారు. నేను మా నాన్నగారు ఇంటికి వచ్చాను, ఎందుకంటే నాకు కాలేజ్ ఉంది కదా. అవును. ఇందాక మిమ్మల్ని మీ గురించి పరిచయం చేసేప్పుడు మీరు ఏం చేస్తుండేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఎంఏ చదివాను ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. విమెన్స్ కాలేజ్ ఉంది. నేను ఇక్కడ వనితా మహావిద్యాలయాన్ని, సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ కింద పనిచేస్తున్నాను. 68లో జాయిన్ అయ్యాను. సో 70లో అమ్మని చూసాము. అప్పటికే నేను లెక్చరర్ కింద పనిచేస్తున్నాను. అందుకోసంకి సెలవులు ఎప్పుడు వచ్చినా తర్వాత నుంచి ఫస్ట్ వచ్చినప్పటి నుంచి తర్వాత ఎప్పుడు సెలవులు వచ్చినా నేను ఐ యూస్ టు బి డ్రాన్ అనమాట. ఎందుకు వచ్చానో అని నాకు తెలియదు, బట్ యూస్ టు లవ్ గోయింగ్ టు జిల్లెలమూడి. కారణం ఏం లేదు, స్పెసిఫిక్ కారణం లేదు, బట్ ఎప్పుడు నాకు అక్కడ జిల్లెలమూడి వెళ్ళాలని ఉండేది, అమ్మ దగ్గర కూర్చోవాలని ఉండేది. అండ్ ఏంటంటే ఎక్కడైనా నాకు ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఏదో వాళ్ళ ఫిలాసఫీ అవి వాటి గురించి నాకు ఎప్పుడు అంతగా ధ్యాస ఏమీ లేదు. నాకు ఎక్కడికి వెళ్ళినా ఫన్.
అమ్మతో హాయిగా ఉండేది, అమ్మ నవ్విస్తూ ఉండేది. తర్వాత ఉషా ఉండేది, ఏకా ఉషా, తను అందరినీ ఇమిటేట్ చేస్తూ ఉండేది. అమ్మ సీరియస్ మూడ్లో ఉంటే తను అందరినీ ఇమిటేట్ చేసి శామ్ గారిని వాళ్ళని వచ్చిన వాళ్ళందరినీ ఇమిటేట్ చేస్తూ ఉండేది. సో అంతా ఎక్కువగా నవ్వుకుంటూ కూర్చునే వాళ్ళం. అండ్ అమ్మ ఏదో మాకు తినడానికి పెడుతూ ఉండేది. అండ్ వీ యూస్ టు వెయిట్ ఫర్ దాట్. ప్రతిరోజు ఏంటంటే సాయంత్రం పూట 3 అంతస్తులు దిగి భోజనానికి రావడానికి బద్ధకం వేసేది. కానీ శేషయ్య గారి చారు వాసన టెర్రస్ మీదకి వచ్చేసరికి సాయంత్రం నోట్లో నీళ్ళు వచ్చేస్తే మళ్ళీ సాయంత్రం మళ్ళీ భోజనానికి వెళ్ళిపోవడం అయిపోయేది. అలా అది తర్వాత అమ్మ స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా అమ్మ స్నానం చేయడానికి కూడా నీళ్ళు అందించడానికి వాటికి వెళ్తుండేదాన్ని. అప్పుడప్పుడు అమ్మ బట్టలు ఇస్త్రీ చేసేదాన్ని. తర్వాత చందనం తీసి వాళ్ళం, అమ్మ కాళ్ళు రాసి వాళ్ళం, కొబ్బరి నూనె రాసి వాళ్ళం అమ్మకి. అదేదో నవనీతం అని చేస్తారు కదా, నీళ్లు రాసి నీళ్లు పోసి కలిపి అది అమ్మ అడికాళ్ళకి రాసాం. అక్కడ రిచర్డ్ వాళ్ళు వచ్చి తర్వాత ఏళ్లలో రిచర్డ్ వాళ్ళు వచ్చి చందనం తీస్తుండేవాళ్ళు. రిచర్డ్ అంటే ఇప్పుడు మా అమెరికా నుంచి అమ్మ దగ్గర దర్శనం కోసం వచ్చిన ఆయన మదర్ ఆఫ్ ఆల్ అనే పుస్తకాన్ని కూడా ఆయన ఇంగ్లీష్లో రాశారు. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే రిచర్డ్ అనేది మీకు నాకు తెలుసు, నాకు తెలియదు కాబట్టి వివరణ ఇస్తున్నాను. రిచర్డ్ కాకుండా ఇంకొక అబ్బాయి కూడా ఉంటాడు, పేరు నాకు సరిగా జ్ఞాపకం లేదు. రాడ్ ఉండేవాడు. తర్వాత జేమ్స్ ఉండేవాడు. జేమ్స్ తెలుసు, జేమ్స్ బాగా తెలుసు. తర్వాత ఇంకొకతను పొడుగా జుట్టు ఉండి గుండ్రటి మొహంతో ఉండేవాడు, తన పేరు ఏదో నేను మర్చిపోయాను. సో మేము అందరం కూర్చుని గంధాలు తీస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళ అసలు పేర్లు కొన్ని అమ్మ మార్చి మామూలు మన పేర్లు పెట్టారు. ప్రేమ్ అని ఒక అతను వస్తుండేవాడు, ఇప్పుడు బాపట్ల ఉంటున్నాడు, అతను వస్తుంటాడు. చాలా మంది ఆ రోజుల్లో ఉండేవారు. సో అప్పుడు అది వీరమాచినేని ప్రసాదరావు గారు, శ్రీపాద వారు వాళ్ళు ఎప్పుడు అమ్మ దగ్గర కూర్చుని అన్ని ప్రశ్నలు వేస్తుంటే మేము బ్యాక్గ్రౌండ్లో నేను కాత్యానక కూర్చుని వింటూ ఉండేవాళ్ళం. ఇట్ వాస్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఎట్లా అడుగుతుండేవారు? యాక్చువల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఉదాహరణకి మీకు గుర్తుంది ఏదన్నా ఉంటే వారు ఏం అడిగేవారు, అమ్మ ఎట్లా చెప్పేవారు? ఏదో శంకరాచార్యతో ఎక్కువగా కంపేర్ చేస్తుండేవారు. ఆయన అనివారు ఇదేమో అమ్మ ఇది ఉపనిషత్తుల్లో ఇలా చెప్పలేదమ్మా, వేదాల్లో ఇలా చెప్పలేదమ్మా, శంకరాచార్య కూడా ఇలా ఎంత సింపుల్గా చెప్పలేదమ్మా అంటుండేవారు. ఆయన నాకు ఏడ్పించడం ఇష్టం, శ్రీపాద వారిని. నేను అన్నాను, ఏంటండి మీరు అలా మాట్లాడతారు, అమ్మని గొప్ప చెప్పడానికి మీరు ఈయన శంకరాచార్యని మీరు కించపరచక్కర్లేదంటే ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి మీరున్నారుగా ఆయనని డిఫెండ్ చేయడానికి చేతులు ఇలా ఇలా అనేవారు కదా ఆయన అంటే మేము అందరం నవ్వుకున్నాం అనమాట. అంటే నాకు ఎప్పుడు ఫన్నే విత్ ఏ మహాత్ముడైనా నాకు ఐ జస్ట్ గో ఫర్ ఫన్. యాక్చువల్గా మన వీరమాచినేని ప్రసాదరావు గారు వారి జీవితం మొదట్లో కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షింపబడి ఆయన ఎంపీగా కూడా చేసి చెందినవారు. మరి వారి క్వశ్చన్స్, వారి సంభాషణ ఎట్లా ఉండేది? సరే శ్రీపాద వారు అమ్మని వేదాలతో అంతకంటే ఎక్కువగా పోల్చుతుండేవారు, వారి పుస్తకాలే దానికి సాక్ష్యం. వీరి జ్ఞాపకం లేదు నేను చెప్పాను కదా, నేను ఇంకొకటి సీరియస్ ఆస్పెక్ట్ ఎప్పుడు నేను మీరు తీసుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే చాలామంది అమ్మ యొక్క దైవత్వమో మాతృత్వమో, నాకు ఎక్కువ అమ్మ ప్రేమతత్వమే నచ్చింది. ఎందుకంటే షీ టు లవ్ ఎవ్రీబడీ కదా, ప్రేమతత్వము. తర్వాత కొంతమంది దైవత్వం అని, కొంతమంది మానవత్వం అని, ఇట్లాంటి ఏంటో రకరకాలైన కోణాలు చూశారు కదా. మరి ఇట్లాంటి దీంట్లో మీరు రకరకాలుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు ఫన్ అంటే నేను ఈ రకంగా చెప్పటం కూడా ఒక కోణం. ఎందుకంటే అమ్మను దైవంగా మేము చూశానని చెప్పిన మీకు అనుభవం లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఎట్లా అట్రాక్ట్ అయినారో, అమ్మ దగ్గర ఉన్న వాతావరణం ఆ రోజుల్లో ఎట్లా ఉండేది, మీరు ఎట్లా ఎంజాయ్ చేసేవారు, ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఒకటి. అంటే ఎక్కువ అరమరికలు అవి లేవు, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడాలు అవి లేదు. ఫస్ట్ టైం వెళ్ళగానే మనకి అన్నయ్యలు అక్కయ్యలు అనగానే అంటే వీళ్ళని ఎన్ని ఏళ్ళ నుంచో మనకి తెలుసు అనే ఒక ఫీలింగ్ వచ్చేసి వెళ్ళి, నాకు సరోజనకయ్య వాళ్ళు ఎవరూ తెలియదు. ఆయన నా వెళ్తూనే నా బ్యాగ్ అక్కడ పడేసుకున్నదాన్ని. వాళ్ళు ముందు స్నానాలు చేశారా లేవు కూడా నేను చూడలేదు. ఎప్పుడు ముందు వాళ్ళ బాత్రూంలో దూరి స్నానం చేసి బట్టలు అక్కడ వదిలేసి పైకి వెళ్ళిపోయేదాన్ని. సరోజనకయ్య అంటే కోరవోలు గోపాలరావు గారి భార్య, కోరవోలు సరోజనకయ్య గారు. ఎప్పుడు నా సూట్ కేసు వాళ్ళ ఇంట్లోనే పడేసేదాన్ని. పాపం వాళ్ళు ఎప్పుడు ఎందుకు వచ్చావమ్మా అని ఎప్పుడు తలుపులు తీసే ఉండేవాళ్ళు. దట్ ఈస్ వన్ థింగ్ యూనిక్ అబౌట్ జిల్లెలమూడి. అక్కడ అందరి ఇల్లు అన్నందుకు సరిగ్గా అది అందరూ
అందరూ ఎవరు తిన్న వాళ్ళే ఫ్రీగా ఫీల్ అయ్యేవారు. ఇది బాబో ఇది మనం కొత్త ఇంటికి వచ్చామే, వాళ్ళు ఏమనుకుంటారు అని అసలు ఆ థాట్ ఎవరికి వచ్చో తెలియదు. నాకైతే ఎప్పుడు రాలేదు. నేనైతే వెళ్ళడం అసలు మొదటి కూడా పరిచయం కూడా లేదు. ఫస్ట్ టైమే వెళ్ళి వాళ్ళ ముందు గదిలో పడేసుకున్నాను నా సూట్ కేసు. నేను వెళ్తున్నానండి, స్నానం చేస్తున్నాను. ఫస్ట్ టైం అండి అని పిలిచిన తర్వాత అక్కయ్య అన్నయ్య అని. ఆయన గోపాలరావు గారికి ఎప్పుడు ఆశ్చర్యమే, నువ్వు ఇలాగే వెళ్తావా కాలేజ్కి, నీ చెప్పిన మాట వింటావా, నువ్వు ఇంత చిన్నగా కనిపిస్తున్నావు, నువ్వు లెక్చరర్ అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నలు వేస్తుండేవారు. అంటే నేను ఒకసారి వచ్చి మా కాలేజీలో చూడండి నా మాట వింటారు లేదో మీకు తెలుస్తుంది అని. అది సహజంగా మీరు చాలా చిన్న వయసులోనే లెక్చరర్గా ఉద్యోగం చేయటం, ఆ వయసులోనే దాదాపుగా జిల్లెలెంబుడు రావటం, ఆ పెద్దవాళ్ళైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది చెప్పండి? 65. మీరు అప్పుడు 22 ఇయర్స్ అంటే 23 ఇయర్స్ అంటే 42 ఇయర్స్ గడిచిపోయినాయి. ఇప్పుడున్న నెమ్మతనం అప్పుడు నెమ్మతనం ఉండొచ్చు, చాలా చలాగ్గా ఉండి ఉంటారని ఊహిస్తున్నాను. అలాంటి వాడు సహజంగా పెద్దవాళ్ళు మీకంటే పెద్దవాళ్ళకి ఇంత చిన్నమ్మాయి అమ్మ కూడా అడిగేది, నీ మాట ఎవరైనా వింటారే అని పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అనసూయ వస్తే అడిగారు, దీని మాట ఎవరైనా వింటారా, అది పాఠం బాగా చెప్తుందా అని అడిగింది అమ్మ. అడితేను అమ్మ ఆవిడంటే మాకు భయం అమ్మ, అసలు మేము మాట్లాడమని చెప్పారు. అమ్మ అడిగేది, నువ్వే ఇంత అల్లరి చేస్తావు, నువ్వు పిల్లల్ని ఏం కంట్రోల్ చేస్తావా అని అడిగింది అమ్మ నన్ను. ఎందుకంటే మేము హైమాలయం దగ్గర ఇసుక తిన్నెల మీద పడి రాత్రులంతా ఆడుకునే వాళ్ళం, జోక్స్ చెప్పుకుంటూ రాత్రి 12-1 గంటకు ఉషా నేను మేమందరం కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అంటే మీరు చెబుతున్న పేర్లు నేను కాస్త వివరణ ఇస్తాను. ఉషా అంటే ఏకా పుండరీకాక్షయ్య గారి ఆవిడ 4వ కుమార్తె, ప్రస్తుతం యుఎస్ఏలో ఉంది. తర్వాత రాజ్యం, వీళ్ళందరూ కూడా ఏకా పుండరీకాక్షయ్య గారి పిల్లలు. కొమరవోలు శేషు, కొమరవోలు గోపాలరావు గారి అమ్మాయి, కొమరవోలు మణి, గోపాలరావు గారి అమ్మాయి కూర్చుని అక్కడ. తర్వాత రమణక్క, సోతగుచ్చు విద్యాసాగర్ గారి 2వ అమ్మాయి. వీళ్ళందరూ కూడా అక్కడ ఆ రోజుల్లో ఉండేవారు. వారితో మీరు అమ్మ దగ్గర అక్కడ సేవ చేస్తూ, సేవ అనేది కూడా అనిపించలేదు మాకేంటో, చెప్పే కదా అంత హ్యాపీగా ఉండేది. ఆడుకోవడమే, అది హ్యాపీ అనేది అనుకోండి. మీరు వచ్చినప్పుడు ఏదన్నా మీరు పనిచేసిన గుర్తుందా మీకు? ఎక్కడ? జిల్లెలెంబుడులో ఏదన్నా అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాలు కానీ రకరకాల పనులు చేస్తుండేవారు. మీరు ఏం చేస్తుండేవారు? ఇప్పుడు అట్లా రెగ్యులర్ గా ఏమీ లేదు. అమ్మకి స్నానానికి నీళ్ళు తోడి వాళ్ళం, తర్వాత బట్టలు ఉతకడానికి కృష్ణవేణక్కయ్య వెనకాల నుండి సాయం చేస్తుండే దాన్ని. కృష్ణవేణక్కయ్య అంటే హరిదాస్ గారి భార్య. వారి దంపతులిద్దరు కూడా అమ్మని గురించి వారి జీవితాన్ని అక్కడ అర్పించి అమ్మ సేవ కోసంగా ఉన్న పుణ్య దంపతులు. చెప్పండి. తర్వాత ఏమో ఈవిడ గజేంద్రం అక్కయ్య, ఆవిడ కూడా కొన్నిసార్లు నీళ్ళు స్నానం చేయించేది అమ్మకి. సో నీళ్లు తీసుకెళ్ళడం, నీళ్ళు పోయడాలు అవి. తర్వాత కొన్ని రోజులు నీళ్లు 1-2 సార్లు నాకు కాచానక్కయ్య వాళ్ళు ఆపర్చునిటీ, అమ్మ మీద నీళ్ళు పోయడానికి కూడా లోపలికి రమ్మని. అంటే నాకు భయం అన్నమాట, లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదో తెలియదు కదా. ఎందుకంటే కొన్ని చోట్లకు మనం ఫ్రీగా వెళ్తాం, కొన్ని చోటకి మనం వెళ్ళలేము కదా, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది కాకుండా ఉండొచ్చు. అది కాకుండా ఏంటంటే మనం అది తప్పు చేయకూడదు కదా. ఒకటి అమ్మ అంటే గౌరవం అనేది, అపార్ట్ ఫ్రమ్ ప్రేమ గౌరవం కూడా ఉంది కదా. సో మనం అమ్మ స్నానం చేస్తుంటే మనం బాత్రూంలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అని ఒక ఐడియా ఉంటుంది కదా. సో అలా ఒక్కొక్కసారి అమ్మ పిలిచి నీళ్లు పోయించుకునేది, అలా కూడా ఉండేది. చాలా అదృష్టవంతులు. తర్వాత మీరు వచ్చినప్పుడల్లా ఇట్లా హాయిగా ఉంటుండేవారు. ఇందాక మీరు చెప్పారు కదా, కొంతమంది చేత దేవతగా, కొంతమంది చేత మాతృమూర్తిగా, కొంతమంది చేత సోషల్ రిఫార్మర్ అని, అంటే కులమత విచక్షణ లేకుండా అందరినీ ఒకే పంక్తిన భోజనం పెడుతుందని సామ్యవాదులు ఉన్నారు, పూజించేవారు ఉన్నారు, సర్వాన్ని మాతృమయంగా చూస్తుందని వాళ్ళు ఉన్నారు. ఒకే అమ్మలో ఇన్ని రకాల కోణాలు చూసిన వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పారు అమ్మ ప్రేమ అంటే మీకు ఇష్టం అని చెప్పానండి. ఇప్పుడు మాతృతత్వం అంటే ఇష్టం అని చెప్పని మీకు అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇట్లా ఇంత చనువుగా ఉన్న అమ్మ దసరాల్లో వాటిల్లో ఒక కాళిగా, దుర్గగా ఆవిడ కిరీటము, శంఖము, చక్రం పట్టుకుని పూజల్లో పెద్ద పెద్ద దండలు వేసుకొని కొన్ని వేల మంది పూజ చేస్తుంటే మీ మనస్సులో ఎప్పుడన్నా ఏదైనా ఎందుకు ఇట్లా మనతో ఇంత చనువుగా ఉండే ఆవిడైనా ఈ రకంగా ఉంటుందనే భావన, ఫీలింగ్స్ ఎట్లా ఉండేవి? మీ భావం కలుపుకోవడం? నాకేమీ అలా ఏమీ అనిపించలేదు. ఐ థాట్ దట్ వాస్ పార్ట్ ఆఫ్ ద రొటీన్.
జరుగుతోంది. సరే పూజలు అదే స్పెషల్ డేస్ కదా, పూజలు జరుగుతోంది. ఒకసారి రామకృష్ణ అన్నారు, నువ్వు పూజ చేసుకుంటావా అని అడిగారు దసరాల్లో. అంటే నేనేం అనుకోలేదు, నేనేం చేసుకోనన్నా. నేను అక్కడ దూరం నుంచి చూస్తాను, అమ్మని చూస్తాను, నాకు అదే చాలు, నాకేం వెళ్ళి ఆ డయాస్ మీద ఎక్కి కూర్చుని పూజ చేయాలి అలా ఏమీ లేదు, నేనేం అనుకోలేదు అన్నాను. అండ్ ఐ నెవర్ డిడ్ ఇట్. ఆ తర్వాత మీరు చాలా ఇప్పటికి కూడా ఆధ్యాత్మికంగా లేకపోతే లౌకికమైన మానవతా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నారు. జిల్లెలెంబుడనే కాకుండా రకరకాల ఆశ్రమాలు, స్పిరిచువల్ సెంటర్స్ వాటిల్లో. దాంట్లో స్వతహాగానే మీలో ఆ రకమైన భగవంతుడు లేకపోతే మీకు భగవంతుడు కల్పించిన ఒక గుణం చాలా ఉత్తమమైనది ఉన్నదని చెప్పి నాలాంటి వాడు ఎందుకు చెప్పిన ఉత్తమమైన గుణమే కాదు, ఎందుకంటే నేను ఒక కోతి లాంటిదాన్ని. మనం కూర్చుని మెడిటేషన్లో అవి ఏం చేసుకోలేము. కాబట్టి మనకి వర్క్ కావాలి, పని కావాలి, పని ఎక్కడ దొరికితే అక్కడ పని చేయడం అంతే. దట్ ఈస్ మై ఫిలాసఫీ. అంతేగాని నేనేమో ధ్యానాలు చేసి మెడిటేషన్లు అవి నేను చేయలేను. ఎందుకంటే నాకు తెలుసు నా మనస్తత్వం, ఐఎమ్ టోటలీ రాజసిక్ టెంపర్డ్, మన సాత్వికం లేదు. కాబట్టి మనం ఏ గొప్పగా ఏమి సాధకురాలు ఏం కాదు. మీరు అలాంటి అపోహలో ఉండకండి. అపోహ కాదు, మీరు అన్నట్టుగా కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసేవాడు ఇప్పుడు ఈ ప్రశ్నలు అడిగేవాడు కూడా అట్లాంటి వాడు కాదు. మానవ సేవే మాత సేవ అని చెప్పినే ఒక ఇది ఉంది. అమ్మది కూడా సిద్ధాంతం ఉంది, నీకు ఉన్నది తృప్తిగా తిని తల్లికి ఆదరణగా పెట్టుకో, అదే అంతా దేవుడు అదే వాడే చేస్తున్నాడు అనుకో, అదే నేను చెప్పే సందేశం అని దాన్ని మీరు ఆచరణాత్మకంగా చెబుతున్నారు. అమ్మ యొక్క రకరకాల వ్యక్తులను చూశారు, రకరకాల చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివారు పెద్దవారు, శివానంద లేకపోతే ఇట్లాంటివి ఆశ్రమాలన్నీ కూడా మీరు బాగా సేవలు అందిస్తున్నవారు. అమ్మకు ఒక సిద్ధాంతం ఉందని చెప్పిన ఫిలాసఫీ ఉందని చెప్పని మీరు నమ్ముతారా? ఉంటే అదేమిటి? నేను అనుకుంటాను అమ్మ అందరినీ ప్రేమగా చూడడం అనేది అది షేరింగ్. నీకున్నది తృప్తిగా నువ్వు తిని ఇంకొకరికి పెట్టు, షేరింగ్, అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చడం అనేది అది ఎక్కువ చూసాను అమ్మ దగ్గర. ఎందుకంటే ఒకసారి ఒక ఆవిడ వచ్చారు, ఏ ఊరో నాకు తెలియదు, నెల్లూరు నుంచి అక్కడి నుంచి వచ్చారు. వస్తే ఏమైందంటే ఆవిడకి ఒకడే కొడుకు తనకేమో కిడ్నీ పాడైపోతే ఆవిడే డొనేట్ చేశారు, కిడ్నీ డొనేట్ చేశారు తల్లే. చేసి కాక కూడా ఆ అబ్బాయి బతకలేదు. వాళ్ళు అసలు వేరే ఒక చోట అసలు వాళ్ళ డివోటీస్ అంటే అనవసరంగా ఇన్స్టిట్యూషన్స్ పేరు మనకు అవసరం లేదు. అయితే అక్కడికి తీసుకెళ్తే శరీరాన్ని డెడ్ బాడీని తీసుకెళ్తే అక్కడ వాళ్ళందరూ ఇక్కడ నువ్వు అసలు ఇలా రావడానికి వీల్లేదు, నువ్వు ఆ గురుగారు చూపించడానికి వీల్లేదని పంపించేశారు. పంపించేసి ఆవిడ చాలా బాధపడ్డారు అనమాట. అట్లీస్ట్ ఆ చచ్చిపోయిన బాడీకైనా బ్లెస్సింగ్స్ దొరుకుతాయని పాపం ఆవిడ ట్యాక్సీలో తీసుకెళ్లారు అక్కడికి, ఆ ప్లేస్కి. సరే అది అయిపోయిన తర్వాత మరి అది ఆ ఇన్సిడెంట్ అయిన ఎన్ని రోజులకో మరి నెలలకో నాకు తెలీదు, ఆవిడ జిల్లెలమూడి వచ్చారు. అమ్మ చెప్పారు, ఆవిడ వస్తున్నారు, ఫలానా ఆవిడ వస్తున్నారు, ఎప్పుడు వచ్చినా సరే పైకి రానియండి, ఆవిడకి ఎవరు అడ్డు చెప్పద్దు అని చెప్పి ఈ స్టోరీ అంతా చెప్పారనమాట. ఇలాగా కిడ్నీ తను ఇచ్చింది, అయినా కూడా పాపం బతకలేదు. ఆవిడేమో షీ ఈజ్ అ విడో. కాబట్టి తల్లి ప్రేమ అంటే ఎలా ఉంటుంది చూడు, తను కిడ్నీ ఇచ్చింది పాపం, అయినా కూడా అబ్బాయి సర్వైవ్ అవ్వలేదు. ఆవిడ పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆవిడ అక్కడ ఎక్కడైతే వాళ్ళ గురువు గారు అనుకున్న ఆ చోట్ల ఆవిడని ఏడవనివ్వలేదు. కాబట్టి ఇక్కడికి వస్తుంది, కాబట్టి మీరు ఎవరు అడ్డు పెట్టదు, ఏ టైంలో వచ్చినా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పింది. సరే అలాగే ఆవిడ వచ్చారు. పొద్దున్న 10 గంటలు ఆ ప్రాంతాలకు వచ్చారేమో. నేను అప్పుడు అక్కడ అమ్మ గదిలోనే ఉన్నాను. అమ్మ మామూలుగా ఎవరైనా వస్తే అమ్మ ఇలా చేయి చాపుతారు కదా, అలా అంటే ఇంకా ఆవిడ అలా వెళ్ళి ఆవిడ మీద పడిపోయారు అనమాట. అమ్మ మంచం మీద కూర్చున్నారు ఆ చిన్న గదిలో. ఇంకా అమ్మ ఒళ్ళో ఆవిడ తల పెట్టుకుని ఏడ్చారు. ఎంతో ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఏడ్చారేమో కూడా, ఇంకా ఎక్కువే సేపు అయిందో నాకు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది కదా, అంత ఎక్కువ టైం జ్ఞాపకం లేదు. కానీ చాలాసేపు ఏడ్చారు. అమ్మ ఆవిడ ఏడ్చినంతసేపు ఇలా నెత్తి నిమురుతూనే ఉంది, నడుము ఇలా నడ్డి మీద చేయి పెట్టి ఇలా అంటూనే ఉంది. అలా అంతా అయిపోయాక ఆవిడకి కడుపు నిండా ఏడ్చేశాక ఆవిడ లేచారు. అమ్మ అన్నింది అన్నమాట, నువ్వు కడుపు నిండా ఏడు, నీకు ఎంత ఏడవాలంటే అంత ఏడు అని. ఆవిడ దుఃఖం అంతా బయటకు వచ్చేదాకా ఏడ్చారు. అప్పుడు అన్నారన్నమాట, అమ్మ నాకు ఎంత ఏడవాలనిపించిందో అంత ఏడ్చేసాను, ఇంకా నాకు ఏడుపు రాదు అని. అయ్యాక అమ్మ కళ్ళు తుడిచారు ఆవిడకి.
కళ్ళు తుడిచి అమ్మ దగ్గర ఫైన్ మల్ బట్టలు ఉంటాయి కదా, తువాల్ లాంటిది పెట్టి తుడిచారు. అమ్మ చీర అంతా తడిసిపోయింది ఆవిడ కళ్ళ నీళ్ళతోటి, పూర్తి చీర అన్ని కుచ్చులు కింద దుప్పటి దాకా అంత తడిసిపోయింది అంతలాగా. అప్పుడు అమ్మ ఆవిడనేమో వెళ్ళి మొహం కడుక్కోరమ్మని చెప్పి అమ్మ వెళ్ళి చీర మార్చుకుని వచ్చారు. మళ్ళీ కూర్చుని దగ్గర కూర్చోబెట్టుకున్నారు. తర్వాత అమ్మ ఆవిడకేమో అన్నం కలిపి ముద్దలు పెట్టారు. వసుంధరకాయ అనుకుంటా తెచ్చారనుకుంటాను, అన్నం తెచ్చిస్తే ఆవిడ కలిపి ముద్దలు పెట్టారు నోట్లోను. పెట్టాక ఇంకా ఆవిడ స్థాయిపడ్డారు. దట్స్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్. నాకు అది మాత్రం ఇప్పుడు నాకు జరిగినట్టు అనిపిస్తుంది ఆ సీన్. అంతే కదా, ఎందుకంటే అంత దుఃఖంలో ఉండి అంత ఆ ఓదార్చడం అనేది ఒక అమ్మకే చేత అవుతుంది కదా. అలాంటిది ఆవిడ నిజంగా అమ్మ కాకపోవచ్చు, ఆవిడకి ఏమి కాకపోవచ్చు, కానీ ఆవిడలో ఉన్న అమ్మ క్వాలిటీ అలా ఆవిడకి అంత ఓదార్పునిచ్చింది కదా. అలాగే బహుశా ప్రతి వాళ్ళు అమ్మ దగ్గరికి అందుకోసం ఆ ఓదార్పు కోసమే వచ్చి వాళ్ళేమోను. కాబట్టి వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్తో వచ్చారో వాళ్ళకి అది దొరికింది, అందుకోసమే వాళ్ళు మళ్ళీ రాగలిగారు. మీరు అదే ప్రశ్న మీరు నన్ను అడిగితే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసావు, నీకేం దొరికిందంటే నేనేమి ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఐ వాజ్ జస్ట్ హ్యాపీ టు బీ విత్ దేర్. ఆ అట్మాస్ఫియర్ నాకు చాలా నచ్చేది. అందరూ అన్నయ్యలు అక్కయ్యలు అనుకోవడం అంతాను. లాలా అంటే లక్కరాజు రామకృష్ణయ్య గారి మేనల్లుడు లక్కరాజు సత్యనారాయణ. ఆయన కూడా పీటీ ఇన్స్ట్రక్టర్ కింద లెక్చరర్ కింద రిటైర్ అయ్యారు కదా. వాళ్ళ బ్రదర్ పార్థు, తర్వాత తంగిరాల శాస్త్రి గారు, తర్వాత రాధన్నయ్య, వీళ్ళందరితోటి ఇట్ వాస్ డిఫరెంట్ వరల్డ్, ఆ వరల్డ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. యాక్చువల్గా ఇంతమంది అమ్మ తన ఇంటికి మీరు చెప్పినట్టుగా అందరిలోనే పెట్టుకుంది. రకరకాల మనస్తత్వం గల రకరకాల వ్యక్తులు ఒక చోట చేరి ఇంత ఎఫెక్షనేట్గా ఉండటానికి ఉంటే ఏంటంటే వంటల్లో ఒక వాతావరణం, ఒక ఈ అమ్మ యొక్క అనుగ్రహం ఉందని గైడెన్స్ దట్ గేవ్ ఫ్రమ్ విదిన్. ఆవిడ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ ఉంది కదా. సో దాంతో ఆటోమేటిక్గా అక్కడ కొత్త వాళ్ళు వచ్చిన అక్కయ్యలు అన్నయ్యలు అనుకోవడమే. అండ్ దెన్ యూస్ టు ఫీల్ ఒకసారి మీ అమ్మ కొంట్లో బాగాలేక ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో 79-80 ప్రాంతాల్లో 80 అనుకుంటా 80 సెప్టెంబర్ అక్టోబర్లో అయితే అప్పుడు ఈయన వచ్చారు మద్రాస్ నుంచి, సోమేశ్వర్ అన్నయ్య వచ్చారు. ఆయనేమో అశోక్ లేలాండ్లో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ కింద పనిచేసేవారు. అయితే ఆయన ఏంటంటే ఎక్కడ మహాత్ములు ఉన్నా ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడు మామూలు రోడ్డు మీద కొత్తను వెళ్తున్నారు అనుకోండి, ఆయన చెప్పి ఆయన చాలా గ్రేట్ సోల్, ఆయన చాలా గొప్ప మహాత్ములు అంటే వెళ్ళి సాష్టాంగ దండం పెట్టేస్తారు. ఆయన అంత సింపుల్ ప్యూర్ సోల్, చాలా గొప్ప వ్యక్తి ఆయన. నేను అలాంటి మనిషిని చూడలేదు. అంటే ఇట్స్ సచ్ అ ప్యూర్ హార్ట్. అయితే ఆయన ఫస్ట్ టైం ఆయన ఇక్కడికి వచ్చారు, జర్నలిస్ట్ కాలనీకి వచ్చారు. వస్తే నేను కలిసా ఫస్ట్ టైం ఆయన్ని. రెండు అన్నయ్య లోపల కూర్చున్నారు అమ్మ అని. అండ్ ఆయన ఎప్పుడు అంటారు, నన్ను అన్నయ్య అని పిలిచింది నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానమ్మా అని. ఫస్ట్ టైం అంటే ఆ అన్నయ్య అక్కయ్య అన్న మాట ఎంత ఆటోమేటిక్గా వచ్చేసినట్టు. ఇట్స్ అ స్పాంటేనియస్ థింగ్. మనం ఆలోచించి వీళ్ళని అన్నయ్య అని పిలవాలా వద్దా అనే ఆలోచన మనకి రాదు అసలు. ఆ ఏర్పాటు చేసిన అమ్మ వాతావరణంలో అలాగే అంటే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. అండ్ అలా కొంతమందితో పరిచయాలు అవన్నీ తర్వాత అన్నీ పర్మనెంట్ రిలేషన్షిప్స్. ఇప్పటికీ నేను సోమేశ్వర్ అన్నయ్య భార్య ఉన్నారు, కమలక్కయ్య ఉన్నారు. ఐ స్టిల్ కీప్ ఇన్ టచ్ విత్ హర్, వాళ్ళ పిల్లలతోటి. అలాగే ఎవరున్నా సరే నాకు ఒకసారి. తర్వాత ఇంకొక ఆయన మిలిటరీలో పనిచేసేవారు, ఆయన పేరు నాకు తెలియదు. ఆయన వస్తుండేవారు. సుందరం ఉండొచ్చు, నాకు పేరు తెలియదు. మీసాలవి ఉండేవారు. ఆయన ఎక్కువ సిగరెట్లు తాగుతుండేవారు. అండ్ గజేంద్రమ్మ దగ్గరికి వచ్చినప్పుడు చాలా వేడిగా కాఫీ అడిగేవారు. అందుకోసం ఆయన పేరు ఏంటంటే కాఫీలో నిప్పులు అన్నయ్య. ఎందుకంటే అంత పొంగులుగా కావాల్సి వచ్చేది. నేను గజేంద్రమ్మతో అన్నది అనమాట, అక్కయ్య కాఫీలో నిప్పులు అన్నయ్య వచ్చారు, వేడిగా కాఫీ అంటుండేదాన్ని. ఆయన అలాగా కొంతమంది ముద్రలు పడిపోయాయి. సో వీల్ నెవర్ ఫర్గెట్ దెమ్. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలవలేదు, ఎవరు అన్నారు ఆయన లేరు అని అన్నారు. చేశారు అది తెలియదు. ఆయన వస్తుండేవారు. ఆయన అలా ఎవరు ఈచ్ టైమ్ వీ యూజ్డ్ టు మీట్ సంబడి న్యూ కదా. బట్ ఆ రిలేషన్షిప్ వాజ్ సంథింగ్ వండర్ఫుల్, యూనిక్.
మీరు మీ అనుభవంలో మీ పరిధిలో చెప్పిన మీ అనుభవాన్ని అందరింటి వాతావరణాన్ని అమ్మ ప్రేమను గురించి మీరు చెప్పారు. ఇట్లా 1954-55 నుంచి కొద్దిగా వచ్చే జనంతో మొదలెట్టిన ఇది ఇప్పటికీ అమ్మ ఆ రకంగానే అందరిని పేరుతో చేస్తుంది. అంటే అందరి అనుభవాలు రకరకాలుగా ఉంటాయి, వ్యక్తులు మారచ్చు. కానీ మీరు చెప్పిన చూసారా, అమ్మ ఏర్పరిచిన అందరింటి వాతావరణంలో ఉన్న సోదర విశ్వ సౌభ్రాతృత్వం అనండి, ఆ భావనతో కూడిన అమ్మ ఏర్పరిచిన అందరిళ్ళు అమ్మ అనుగ్రహంతో ఇప్పటికీ ఆ రకంగానే కొనసాగుతూ ఉంది. అమ్మ శరీరంతో లేకపోయినా ఎందుకు మా ఫ్రెండ్స్ అనేవారు ఎవ్రీ సెకండ్ సాటర్డే వెళ్ళిపోయేదాన్ని. అందరూ మా చుట్టాలు కూడా అనుకున్నారు, ఏంటి ఈ జిల్లెలముడి జిడ్డు ఎప్పుడు చూస్తే అక్కడికే వెళ్ళిపోతుంది అనుకునేవాళ్ళు. జిల్లెలముడి జిడ్డు నేను బాగానే పట్టుకుంది అనేవారు. బట్ వన్ థింగ్ నాకేంటంటే, మా ఇంట్లో మా నాన్నగారు మా అమ్మ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే, తర్వాత కూడా మేము మొదట్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమో రూమ్ తీసుకున్నాం. ఒక దసరాలో వచ్చాను నేను మా అక్క, అప్పుడు వరదలు వచ్చాయి. వరదలు వస్తే ఆ సూట్ కేసులు అవన్నీ మోసుకుని ఆ బురదలో చెప్పులు అక్కడెక్కడో వదిలేసి వచ్చాము. కానీ మేము రూమ్ తీసుకున్నాం ఫస్ట్ ఫ్లోర్లో, అప్పుడు రూమ్లు ఇచ్చేవారు కదా. తీసుకున్నాక మీ ఇద్దరం తర్వాత అప్పుడు ఇంకా చాలా మంది ఎవరో వచ్చారు హైదరాబాద్ నుంచి. వాళ్ళలో పెద్దవాళ్ళు చాలా ఉండి వాళ్ళకి రూమ్ దొరకకపోతే మేము ఏం చేసామంటే మా సామాన్ అంతా షిఫ్ట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసారు రూమ్. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మేము సరోజనక్క ఇంట్లోకి వచ్చేసాం. ఎప్పుడైనా అమ్మ దగ్గర కూర్చుని పాపం సాయం గారిని ఏదైనా చేసినట్టుంటే స్పెషల్గా చేస్తుంటే వీ యూస్ టు వెయిట్ అనమాట. సాయం గారు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఏం తిందామా అని ఉండేవాళ్ళం. అంటే ఇప్పుడు దీంట్లో ఇదేంటంటే, నేను ప్రస్తుతం చాలామంది అనుభవాలు రికార్డ్ చేయడం కోసంగా అమ్మ అనుగ్రహంతో ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్ చెబుతున్నారు. దీంట్లో ఏంటంటే అందరికీ ఒకే రకమైన అనుభవం ఉండకపోవచ్చు, ఒకే అభిప్రాయం ఎటు ఉండదు. అంటే డిఫరెంట్ సోల్స్ కాబట్టి వాళ్ళ యొక్క దీని ప్రకారంగా ఉంటుంది. కానీ ఈ రకంగా ఇప్పుడు కొంతమంది ఏంటంటే అమ్మ చాలా దైవశక్తి, ఆ అనుభవం ఈ అనుభవం చెప్పిన వాళ్ళు ఉన్నారు. అమ్మలో ఉన్న మానవత్వ సర్వాన్ని ఓ చోట కూర్చోబెట్టి ఆవిడ స్పందించే తీరు, అందరినీ ఓ చోట కూర్చోబెట్టి భోజనం పెట్టి చేసే పరిస్థితిని కొంత సామ్యవాదులు చెప్పేవాళ్ళు ఉన్నారు. నాకు ఎందుకంటే నాకు అంతకన్నా ఫిలాసఫీ గురించి పెద్ద మాట్లాడడానికి తెలియదు. బట్ దెర్ ఆర్ సర్టెన్ కొన్ని సెంటెన్స్ నాకు చాలా నచ్చుతాయి. ఈ అమావాక్యాలు సామాన్య మానవులకి ఆచరణ యోగ్యాలుగా ఉన్నాయని మీరు భావిస్తారా? ఉంటే ఏమిటి చేయొచ్చు. ఎందుకంటే మనం ఏదైనా ఏంటంటే చదవడంతో ఆపేస్తాం. మనం ఎప్పుడు లైఫ్లో అది ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మామూలుగా చూస్తాము స్పిరిచువాలిటీకిను లైఫ్కి ఏదో చాలా డిఫరెన్స్ అని అనుకుంటాం. కానీ అందరు మహాత్ములు చెప్పేది ఏంటంటే స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డినరీ లైఫ్ కదా. సో అదే సేమ్ లవ్ వి రిసీవ్ ఫ్రమ్ మదర్ ఆల్సో. స్పెషల్ ఎప్పుడైనాను ఈ సత్యం ఉన్న వాళ్ళ అమ్మగారి తద్దినం అయితే ఆయన సుబ్బారావు గారు ఉన్నప్పుడు అమ్మకి తీసుకొచ్చేవారు కదా, సుబ్బారావు గారు, కోన సత్యనారాయణమూర్తి హోమియోపతి డాక్టర్ గారు, అట్లాగే వారి సోదరే వసుంధరక్కయ్య. అయితే ఒకసారి నేను వచ్చినప్పుడు వాళ్ళ తద్దినం అయిందనమాట. ఆవిడదైతే తద్దినం అయినప్పుడు అమ్మకి పెద్ద పళ్ళల్లో అన్ని నైవేద్యం తీసుకొస్తారు కదా, అమ్మకి నైవేద్యం ఆఫర్ చేస్తారు కదా. సో అమ్మ ముందు పెద్ద స్టూల్ వేశారు, ఇంత పెద్ద పళ్ళల్లో. శేషయ్య గారు అప్పుడు పైకి తీసుకొచ్చేవారు, ఆ పెద్ద పళ్ళెం కదా మోసుకురావడానికి కష్టమని. గుంటూరు శేషయ్య గారు అన్నపూర్ణాలయంలో అమ్మ సేవ చేసుకున్న హెడ్ కుక్. ఆయన తీసుకొస్తే మేమందరం అక్కడ ఆ రూమ్లో ఉన్నాము. అమ్మ అది ఆవుపోసన పట్టారు, ఇలా తిన్నారు. తినేసి నాకు ఫస్ట్ టైం అది ఎక్స్పీరియన్స్, నాకు తెలీదు. అంటే మనం అక్కడ ఉండొచ్చు, అమ్మ భోజనం చేస్తుంటే ఉండొచ్చు ఉండకూడదు తెలియక మేము వచ్చేస్తుంటే అందరూ ఎవరో అన్నారు కూర్చో పర్వాలేదన్న. సరే కూర్చుంటే అమ్మ అంతా కలిపారనమాట. అన్నీను అరిసెలు, గారెలు, పరవాణం, అన్ని పొళ్ళు అన్నీ కలిపారు. కలిపి అన్ని ముద్దలు చేసి మా అందరికి ముందు ఫస్ట్ గోరు ముద్దలు తినిపించారు. తర్వాత ఏమో అందరికి ఇంత పెట్టారు. నాకు కారం మాకు మొదలు నుంచి అలవాట్లేదు. నాకు కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేస్తుంటే మళ్ళీ ఇంకొంచెం పాప నెయ్యి ఎక్కువ వేసి నా కోసం వేరే మళ్ళీ ముద్ద కలిపి నాకు పెట్టింది అనమాట. సో ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. అందుకోసానికి ఎప్పుడైనా ఎవరైనా తద్దినం చేస్తేను అరే బాబు అమ్మ దగ్గర ముద్దలు తినొచ్చు మనం అక్కడే కూర్చోండి అని చెప్పి ఎవరైనా వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా గోడకు అతుక్కుపోయి కూర్చోవడం. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి
రండి నిద్రను వీడి రండి రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి రండి రండి జిల్లెల్ల మూడి లెండి లెండి నిద్రను వీడి